బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్తే అండి. ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం. కొంతమంది చాలామంది అడిగేటువంటి ఒక పిచ్చి ప్రశ్న, అదేమిటండి అలా అంటారు? తెలియకపోతే అడుగుతారు కదా, దాన్ని పిచ్చి ప్రశ్న ఎందుకంటారంటే దేవుడి పటాలని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? ఈ విషయం పిచ్చి ప్రశ్న కాకపోతే ఏమిటండి? మన శరీరాన్ని మనం రోజు శుభ్రం చేసుకుంటున్నాగా, తప్పకుండా శుభ్రం చేసుకుంటాం. ఏదో పనిలో ఉండి ఏదో ప్రయాణంలో ఉండి ఒకరోజు శుభ్రం చేసుకోవచ్చు తప్ప చేసుకోకపోవచ్చేమో, కానీ ప్రతిరోజు మన దేహాన్ని మన మనసుని పరిశుద్ధంగా మనం శుభ్రం చేసుకుంటున్నట్టుగానే దేవుడి పటాలు కూడా తప్పకుండా మనం రోజు శుభ్రం చేసుకోవాలి. అయ్యో మా ఇంట్లో 50 పటాలని స్వామి, 50 ఎప్పుడు శుభ్రం చేస్తాను? 50 పటాలు ఎవరు పెట్టుకోమన్నారు మిమ్మల్ని? ఓ విష్ణుమూర్తి పటమో, శివుడి పటమో, పార్వతీ పటమో, లేదా విష్ణు పరివారమో, శివ పరివారమో, లేదా శివ పరివారం విష్ణు పరివారం ఒక ఫోటోలో పెట్టుకోవచ్చుగా. అది వదిలేసి పలోమంటూ ఒక 10 ఫోటోలు, సుబ్రహ్మణ్య స్వామి శూలం పట్టుకున్నది, త్రిశూలం పట్టుకున్నది, యుద్ధం చేసింది, ఆంజనేయ స్వామి కొండనెత్తుకున్నది, కూర్చున్నది, ధ్యానం చేసుకున్నది, గద పట్టుకున్నది, మురళీకృష్ణుడు, కొండనెత్తిన కృష్ణుడు, శివరుద్రుడు, కూర్చున్న రుద్రుడు, ధ్యాన రుద్రుడు, ఇన్నెందుకండి? దేవుడి గదిలో క్లుప్తమైనటువంటివి, చిన్నవి, సులువైనటువంటి శుభ్రం చేసుకోగలిగేటువంటివి దేవుడి దగ్గర పటాలు పెట్టుకోవాలి. ఒక 3 లేదా 4 వాటి రోజు శుభ్రం చేసుకోవచ్చు మనం. దానికంటే కూడా సరే విగ్రహాలు మనం పటాలు పెట్టుకున్నాం, పర్వాలేదు, పెద్ద పెద్దవి పక్కన పెట్టేయండి, అది వారానికి ఒకసారి శుభ్రం చేసుకోండి. కానీ దేవతార్చన ఉంటుందిగా, రోజు దేవుడికి అభిషేకం చేయాలిగా. అవి అంగుష్ట ప్రమాణమైనటువంటి విగ్రహాలు, అంటే బొటనవేలు సైజుకు ఉన్నటువంటి విగ్రహాల్ని విష్ణుమూర్తి, అమ్మవారు, శివుడు, గణపతి, ఆదిత్యుడిని మనం పూజ చేస్తే సరిపోతుంది. ఈ 5 దేవతలను పూజిస్తే అన్ని దేవతలను పూజించినట్టే. కాబట్టి మీరు తప్పకుండా అభిషేకంలో 5 దేవతల్ని, విష్ణుమూర్తి, శివుడు, అంబిక, అంబాలిక, మనకి గణపతి, అమ్మవారు, ఈ యొక్క 5 విగ్రహాలు పెట్టుకొని పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్టే. కానీ ఆ దేవతా విగ్రహాన్ని రోజు కడుక్కోవాలి, రోజు గంధం పెట్టాలి, రోజు కుంకుమ పెట్టాలి, రోజు పుష్పం పెట్టాలి, రోజు బిల్వం పెట్టాలి. దానికి తగ్గట్టుగా మనము డే ప్లానింగ్లో ఒక అరగంట, గంట సేపు మనం దేవుడికి కేటాయించాలి. కాబట్టి మీరు ఇప్పుడు ఏమర్థమైంది? పటాలు ఎక్కువ పెట్టుకోకుండా తక్కువ పటాలు పెట్టుకొని శుభ్రం చేసుకోవాలి. విగ్రహం పెట్టుకుంటే రోజు అభిషేకం చేయాలి, కాసింత ఉప్పు, అది పెసరపప్పు వేసి అన్నం వండి నైవేద్యం పెట్టాలి, ఎంత బిజీ ఉన్నా సరే. అలా చేయడం వల్ల మనకి యశస్సు కలుగుతుంది, దైవానుకూలత పొందుకొని ఉత్తమమైనటువంటి శుభయోగాలు, అదృష్ట యోగాలు, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని తెలుసుకోవచ్చు. ఇంట్లో దేవుడి దీపాలు వెలిగిస్తున్నప్పుడు సింహద్వారాన్ని అన్ని డోర్లు అన్నారు, సింహద్వారం తెరిచి ఉంచాలా, డోర్లను తెరిచి ఉంచాలా? లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలిగా. కాబట్టి సంధ్యవేళ కానీ ప్రాతకాలంలో కానీ తప్పనిసరిగా మనము దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపోయం హరతుమే పాపం, ప్రాతుర్దీపం సాయం దీపం నమోస్తుతే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే తప్పకుండా మనము లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే సింహద్వారాన్ని తెరిచి ఇల్లంతా పరిశుభ్రం చేసుకొని తప్పకుండా దీపారాధన చేయాలి. అంటే ఇప్పుడు ఏమిటి, సాయంకాల సమయంలో దీపం వెలిగిస్తున్నప్పుడు, అంటే ఇంట్లో లైట్లు వేస్తున్నప్పుడు పెరటి వైపు ఉన్నటువంటి గుమ్మాన్ని మూసేసి సింహద్వారాన్ని తీసి లైట్లు వేయాలి. అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించినప్పుడు శుభ్రం చేసుకొని శుభ్రంగా సింహద్వారం నుంచి అమ్మవారిని ఆహ్వానం చేయాలి. మరి వచ్చిన అమ్మవారి వెనక్కి వెళ్ళిపోతున్న భావనతో కాదు, దరిద్ర దేవత రాకుండా వీధి, అంటే వెనక పెరటి గుమ్మలో ఉన్నటువంటి ఆ యొక్క తలుపు మూసేసి ముఖ్యమైనటువంటి ప్రధాన ద్వారాన్ని తెరిచి దీపారాధన చేసుకోవడం మంచిది. ఉదయం పూట కూడా తప్పకుండా మనము సింహద్వారం తీసి ఇల్లంతా అన్ని డోర్లు తీసి శుభ్రంగా దీపారాధన చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవతను వెళ్ళగొట్టి లక్ష్మీదేవిని మనము ఆహ్వానించడానికి దీపారాధన చేసేటప్పుడు తప్పకుండా మనం సింహద్వారం తెరిచే ఉంచాలన్న విషయాన్ని గుర్తించండి. ఇంటి పక్క ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, ఇరుగు పొరుగు వారి నుంచి తీసుకోకూడని వస్తువులు ఏమిటి అని అడుగుతుంటారు చాలామంది. ముఖ్యంగా దానంగా తీసుకుంటున్నావా, అది ప్రమాదం. గొడుగు కానీ, చెప్పులు కానీ, ఉప్పు కానీ, పప్పు కానీ, పసుపు కానీ, కుంకుమ కానీ, ఏదైనా సరే అప్పుగా తీసుకోవడం, అంటే తిరిగి ఇచ్చేటువంటి వస్తువులు తీసుకోగలిగితే ఇబ్బంది లేదు. ఒకవేళ తీసుకున్న వస్తువు తిరిగి తప్పకుండా ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే నష్టం, అదే తీసుకున్నా సరే. ముఖ్యంగా తిరిగి ఇవ్వలేనటువంటి వస్తువులు, ఉప్పు, నల్ల నువ్వులు, నూనె, ఈ పదార్థాలని అసలు తీసుకోకూడదు. ఏ వస్తువైనా సరే తిరిగి తప్పకుండా ఇచ్చేయాలి. అందులో ముఖ్యమైనవి ఈ యొక్క పెసరపప్పు, ఉప్పు, నల్ల నువ్వులు, పసుపు, కుంకుమ, పువ్వులు, ఇతరత్ర వస్తువులు, వెండి ఆభరణాలు, ఇవన్నీ కూడా మనము తిరిగి ఇచ్చేటువంటి ప్రయత్నమే చేయాలి. లేకపోతే మనకి అరిష్టము చుట్టుకుంటుంది.
కాబట్టి అరువుగా తీసుకున్నావు, ఏవైనా తీసుకోవచ్చు, వెంటనే ఇచ్చేయగలిగే అవకాశం. ఇవాళ కాకపోతే రేపు, రేపు ఎల్లుండి తీర్చివేయాలి, లేకపోతే రుణాన పడిపోతాం. ఆ రుణం వల్లనే మనకి మళ్ళీ జన్మ పుట్టే అవకాశం. మళ్ళీ జన్మలో మనం మనిషి జన్మ ఉంటుందో, లేదా పక్షి జన్మ ఉంటుందో, పురుగు జన్మ ఉంటుందో తెలియదు. కాబట్టి ఎవరికి రుణపడి ఉండకూడదు, కనుక ఆ వస్తువు తీసుకోవద్దు. అయితే దానంగా తీసుకోకూడనివి ఏమిటి? ఎవరైనా ఇస్తారు. మన ఈ మధ్య చావుకు వెళ్తే కొంతమంది చావుకు కూడా గిఫ్ట్ ఇస్తుంటారు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంటారు. ఒరే, చావుకు వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఏంట్రా అంటే, మీ ఇంట్లో ఎప్పుడు చావు జరుగుతుంటే మళ్ళీ రెగ్యులర్గా వచ్చి గిఫ్ట్ తీసుకోవాలా? రిటర్న్ గిఫ్ట్ ఎందుకు? లేదా రిటర్న్ ఇచ్చిన వాళ్ళకి ఇంట్లో కూడా చావు జరగవని కోరుకుంటున్నారా? శుభమైన కార్యక్రమాల గురించే వచ్చిన వాళ్ళకి, అతిథులకి కానుక ఇవ్వడం అనేది ఉంది సంప్రదాయం. అది కూడా ఏమిటి? తాంబూలం ఇవ్వాలి. ఒక పుస్తకము, ఒక 2 పళ్ళు, ఒక జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, ఒక కండువ, అంతే తప్ప రిటర్న్ గిఫ్ట్గా ఇనుప కడ్డీలు, ఇనుప వస్తువులు, స్టీల్ వస్తువులు, అలాంటివి, ప్లాస్టిక్ వస్తువులు, ఇలాంటివి ఇవ్వకూడదు. అందులో కర్మకాండకి 12 రోజు కర్మకు వచ్చినప్పుడు అటువంటివి ఎవరికి కూడా ఇవ్వకూడదు. అది ప్రమాదాన్ని కలిగిస్తుంది, వాళ్ళలో కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకూడదు, మీరు అటువంటివి తీసుకోకండి. అలాగే వచ్చిన వాళ్ళకి ఇంటికి వచ్చారు, ప్రసాదం ఇచ్చారు, నక్షత్రాలు ఇచ్చారు, ఒక పండు ఇవ్వండి, అది తాంబూలంగా ఇవ్వాలి తప్ప స్థాయికి మించి మనము రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి పేరిట మనము వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళేది కరెక్ట్ కాదు. పసుపు కుంకుమలు ఇవ్వాలి, తాంబూలం ఇవ్వమని చెప్పారని తప్ప మీకు కంపల్సరీగా ఇటువంటి స్టీల్ పాత్రలు ఇవ్వాలి, గాజు పాత్రలు ఇవ్వాలి అని చెప్పలేదండి. అటువంటివి స్టీల్ పాత్రలు పుచ్చుకోవద్దు, శనీశ్వరుడు ఉంటాడు దాంట్లో. గాజు పాత్రలు తీసుకోవద్దు, శనీశ్వరుడు ఉంటాడు దాంట్లో. కాబట్టి అవన్నీ తీసుకోకూడదు. వెదురుతో చేసినటువంటి వస్తువుల్ని తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. అది కూడా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మాత్రమే, ఇతరత్ర సందర్భాల్లో తీసుకోకూడదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కుడి కన్ను ఎడమ కన్ను అదిరితే ఏది శుభం, ఏది అశుభం? ఇవి సెంటిమెంట్తో ముడిపడినవి. ఇవన్నీ కూడా అంటే ఆచార వ్యవహారాల్లో, ఇవన్నీ కూడా వైదికమైనటువంటి గ్రంథాల్లో కానీ పురాణాల్లో ఇవి ఉండవు. స్వానుభవంతో, మన పెద్దవాళ్ళ యొక్క అనుభవంతో, అలా వాళ్ళు చాలాసార్లు గ్రహించి, చూసి, పరీక్షించి ఇలా జరిగితే ఇలా నష్టము జరుగుతున్నటువంటి అనుభవంతో చెప్పినటువంటి నీతి విషయాలు, వాళ్ళ యొక్క అనుభవమైనటువంటి విషయాలు. కాబట్టి కుడికన్ను అదిరితే ఏముంది? దాని శాస్త్రంలో అంటే పంచాంగాలు చూపించారు. పంచాంగంలో కుడికన్ను అదిరితే పురుషుడికి లాభమని, ఎడమ కన్ను అదిరితే ఆడపిల్లకి అదృష్టమని ఇటువంటి చెప్పారు. అవి వాళ్ళ యొక్క అనుభవంతో. ఇప్పుడు నేను కూడా ఉన్నాను, కుడికన్ను అదురుతుంది, ఓహో నాకు లాభం కలుగుతున్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ. నాకు ఎడమ కన్ను కదిలింది, పురుషులకి ఏదో నెగిటివ్ జరగబోతుంది, జాగ్రత్తగా ఉందాం. ఏం చేయాలి అప్పుడు? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. అంటే ఈ ఆపద రాకుండా కాపాడమని రాములు వారిని వేడుకుంటే సరిపోతుందిగా. ఇది సెంటిమెంట్ అనుకోవచ్చు, లేదా ఇతరత్ర పెద్దవాళ్ళ యొక్క అనుభవం చెప్పే విషయం కావచ్చు. అనుభవం నేర్పే గుణపాఠం అదే కదా. అవతల వాళ్ళ అనుభవం మనకి గుణపాఠం. ఆ పాఠాన్ని నేర్చుకొని మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందిగా. దీన్ని తిరస్కరించడం ఎందుకు? కొట్టిపడడం ఎందుకు? దానికి నష్టం వస్తుందా? ఒక క్షణం కూర్చొని మంచిలాగా వెళ్ళొచ్చుగా. అలాగే ఆడవాళ్ళకు కూడా ఎడమ కన్నదిరితే ఆభరణ లాభమని, శుభయోగమని, వివాహ యోగమని, కార్యసిద్ధి అని అనుకోవడం సమంజసం. అదే ఆడపిల్ల కుడికన్ను అదిరితే నష్టమని, అనారోగ్యమని చెబుతూ ఉంటారు. కాబట్టి ఇవి పాటించకపోవడం అనేది మీ అభీష్టం. కానీ ఇది మన వాళ్ళ పెద్దవాళ్ళు వారి యొక్క భూతకాలంలో చెప్పినటువంటి అనుభవాన్ని మనం చెప్పారు. కాబట్టి పాటించడం వల్ల శుభయోగాలే ఉంటాయి, నష్టమేం కలదని అర్థం. కాబట్టి జాగ్రత్తగా మగవాళ్ళకి కుడికన్ను, ఆడవాళ్ళకి ఎడమ కన్ను అదరడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతున్న విషయాన్ని గుర్తించి జాగ్రత్త భగవన్నామస్మరణ చేసుకోండి. అనుకూలవంతనే శుభ ఫలితాలు ఉంటాయి. మంగళవారం, దాని పేరే మంగళము. మంగళం అంటే శుభము. మరి మంగళవారం రోజున ఏదైనా శుభకార్యం చేయొద్దంటారండి, ఏదైనా ప్రారంభం చేయొద్దంటారు, ఎక్కడికైనా వెళ్ళకూడదంటారు, ఏ పని మొదలెట్టొద్దంటారు. ఆఖరికి క్షౌరం పని చేసేటువంటి వ్యక్తులు కూడా ఆ మంగళవారం రోజున ఆ యొక్క క్షౌరశాలని తెరిచి ఉంచరు. మరి మంగళవారం అన్నారు, దాని పేరే మంగళమైన వారము. ఆ రోజు చూద్దాం. దీనికి కుహాన పండితులు కొంతమంది ఉంటారు, సూడో నాస్తికులు ఉంటారు కొంతమంది. దాని పేరే మంగళవారం అంటారు. మంగళవారం ఏం పని చేయరు అంటే, ఓరి వెధవల్లారా అంటే సూడో నాస్తికులకి మాట. మీకు తెలియదు ఏంటంటే, మంగళవారానికి కుజుడు అధిపతి. కుజుడు అధిపతిగా ఉన్నటువంటి సమయంలో వేగం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు హైవేలో ఉన్నావు, ఎందుకు కెమెరాలు పెడుతున్నారు, స్పీడ్గా ఎందుకు పెడుతున్నారు ఆలోచించండి. అంటే ప్రమాదంలో పడతావు కాబట్టి 120 కిలోమీటర్ 110 కిలోమీటర్ దాడితే నీకు 1000 రూపాయలు ఫైన్ వేస్తాడు. ఎందుకు వేస్తాడు ఫైన్? నీ కారు నీ ఇష్టం, రోడ్డుకి ట్యాక్స్ కట్టావు, వెళ్తున్నావు, టోల్ గేట్ కడుతున్నావు, నీ ఇష్టం ఉన్నట్టు వెళ్ళొచ్చుగా. నువ్వు స్పీడ్గా వెళ్తే వాడికి ఎందుకు 1000 రూపాయలు పెనాల్టీ కట్టాలి? అంటే నీ వల్ల అవతలి వాడికి కూడా ప్రమాదం కలుగుతుంది. కాబట్టి నీ వేగాన్ని కంట్రోల్ చేయడానికి పనిష్మెంట్ ఇస్తాడు.
ఆ పనిష్మెంట్ భయంతో మనం వేగాన్ని 110 నుంచి 100 కిలోమీటర్లకి 100 నుంచి 80కి తగ్గించుకుంటూ వెళ్తాం కదా, అలాగన్నమాట. అలాగే మనకి ఇప్పుడు ఏమిటి, మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి కుజుడు ఉన్నటువంటి రోజున మనం ఏ పని చేసినా వేగంగా పూర్తి చేయడం తపన ఉంటుంది. అవతల వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కక్ష తీర్చుకోవాలనేటువంటి తపన పెరుగుతుంది. ఈ పని నేను మాత్రమే అనేటువంటి ఒక తపన ఏర్పడుతుంది, ఆలోచన తగ్గిస్తుంది. కుజుడు మంచివాడే, సైన్యాధ్యక్షుడు, ధైర్యవంతుడు, పనిని ఏదైనా చేయగలడు, మంచి ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇవన్నీ చేయగలడు. కానీ వేగం ఎక్కువ ఉంటుంది. అందుకే మంత్రి గారి కనుసన్నలతోనే మనకి సైన్యాధ్యక్షుడు పని చేయాలి. మంత్రి గారి యొక్క ఆర్డర్ లేకుండా సైన్యాధ్యక్షుడు సొంత పెత్తనం చేయకూడదు, ఇది గమనించండి. అలాగే కుజుడు ఉన్నటువంటి వారం వలన మనకి పనులు ఇబ్బంది కలుగుతాయి. అందులో కుజుడు అగ్నితత్వకారకుడు, రక్తకారకుడు, ఎముకల కారకుడు కాబట్టి కింద పడితే ఎముకలను ఖాయం, అగ్నిదగ్ధం అవుతుంది, ఏ పని మొదలెట్టినా అగ్నిదగ్ధం అవుతుంది. భూమి కారకుడు కదా, భూమి వల్ల ప్రమాదం ఏర్పడుతుంది, భూమి కుదించుకుపోతుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనకి భూ సంబంధమైన కర్ర సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవి చేయకూడదు. శంకుస్థాపన, గృహప్రవేశాదులు అటువంటివి చేయకూడదు. ఎందుకంటే కుజుడు తీవ్రమైనటువంటి ప్రకోపం కలిగి ఉంటారు కాబట్టి ఆ యొక్క రోజున ఆయనకి అటువంటి పనులు చేయకుండా హాయిగా మనం ఉంటే చాలు. రక్తదోషం కలుగుతుంది. ఏదైనా పని చేస్తే కుచ్చుకోవడం, రక్తం రావడం, దానివల్ల సెంటిమెంట్గా అయ్యో వచ్చిందని డోర్లో చేయబడడం, కార్ డోర్లో పడడం, ఇబ్బంది కలగడం, ఏదైనా పని చేస్తే జారి పడడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మంగళవారము అయినప్పటికీ, మంగళము శుభమైన వారం అయినప్పటికీ ఇటువంటి శుభ కాదు. అదిగా నువ్వు ఉద్యోగం చేయొద్దని చెప్పలేదు, నువ్వు వ్యాపారం చేయొద్దని చెప్పలేదు, నువ్వు కంటిన్యూ అవుతున్నటువంటి వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు, ఉద్యోగ లాభం చేసుకోవచ్చు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవచ్చు, రాజకీయ రంగంలోకి వెళ్ళవచ్చు, మరి కొన్నింటికి ఉపయోగపడుతుంది. యుద్ధ వాతావరణానికి, యుద్ధం ప్రారంభం చేయడానికి మంగళవారం మంచిది, బాగా గుర్తుపెట్టుకోండి. యుద్ధం చేయడానికి మంచిది. అలాగే అంతరిక్షంలో వెళ్ళడానికి మంగళవారం మంచిది. అలాగే ఎర్ర పంట వేయడానికి మంగళవారం మంచిది, ఎర్ర పంట కోయడానికి మంగళవారం మంచిది, అంటే మిరపకాయలు లాంటివి కోయడం మంచిది. అలాగే బొక్కల సంబంధించినటువంటి ఆపరేషన్లకు మంచిది. ఈ బొముకలు, ఎముకలు శస్త్రచికిత్సకి ఈ యొక్క మంగళవారం రోజున మనం శస్త్రచికిత్స చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. అదే చాలామంది అంటారు, కొంతమంది శాస్త్రంలో మంగళవారం అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకూడదని చెప్పేసి. మంగళవారం ఇవ్వవచ్చును, ఇది నా అనుభవంలో చెప్తున్నాను నేను. మంగళవారం అప్పు ఇవ్వవచ్చు, అప్పు తీసుకోవచ్చు, తొందరగా తీరిపోతుంది, తొందరగా తిరిగి వస్తుంది. అదే బుధవారం అప్పు చేయకూడదు, అప్పు తీసుకోకూడదు. చాలామంది బుధవారం అప్పు ఇవ్వచ్చు, అప్పు తీసుకోవచ్చు అని చెప్తారు, అది అబద్ధం. మంగళవారం రోజున కుజుడు అధిపతి కుజుడు వేగం, నాకు రుణం ఉంచుకోవద్దు, టక్కుని ఇచ్చేయాలి. అలాగే కుజుడు అప్పు తీసుకోవడానికి తప్పకుండా తీసుకున్న వెంట తిరిగి ఇచ్చేగంటే మనస్తత్వాన్ని కలిగిన వ్యక్తులు ఉంటారు. కాబట్టి మంగళవారం రోజున అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, శస్త్రచికిత్స చేయించుకోవడం, చేయడం అవన్నీ కూడా మంచి శుభయోగాన్ని కలిగిస్తాయనే విషయాన్ని గుర్తించండి. కాబట్టి మంగళము అయిన కొన్ని పనులకి మంచిది, కొన్ని పనులకు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. నల్లదారం, నల్లదారం, నల్లదారం ఎక్కడి నుంచి వచ్చింది? నల్లదారం అర్థం కాలేదు. కాశీ నుంచి వచ్చిందండి, మంచిదే. కాశీ నుంచి అటువంటి దండ ఎక్కడ కట్టుకోవాలి? ఒకటి మెడలో వేసుకోవాలి, కాశీ దండ, దాని పేరు కాశీ దండ. లేదు ముంజేతి కట్టుకోవాలి. అది కాస్త పోయి ఇప్పుడు ఇక దండ పోయింది, చేతికి పోయింది, దండకు వచ్చింది, దండ పోయింది, నడుముకి వచ్చింది, నడుము నుంచి పోయి ఇప్పుడు పిక్కల కిందికి వచ్చింది. అంటే మనకి మోకాల కింద, పాదం పైన కట్టుకుంటున్నారు. మరి ఎందుకు కట్టుకుంటున్నారు అక్కడ? నాకు అర్థం కాలే. దిష్టి దోషం పోవడానికి. ప్యాంట్ వేసుకుంటావు, లంగా కట్టుకుంటావు, చీర వేసుకుంటావు, చీర కట్టుకుంటావు, ఆ దారం ఎక్కడ కనబడుతుంది? ఆ దారం కనబడకుండానే ఉంటేనే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఎవరు చెప్పాడరా మీకు? ఏ శాస్త్రంలో చెప్పబడింది? ఒకసారి నాకు చెప్పరా ప్లీజ్. అదేదో ఉంటే చెప్తే నేనే యూట్యూబ్లలో అందరికీ నేనే గట్టిగా ప్రచారం చేస్తాను. నేను దయచేసి ఆ విషయాన్ని నాకు చెప్పండి ఎవరన్నా. అంటే ఎవడో ఒక్కడు చేసిన పనికి, ఎవడో ఒక్కడు ఒక 4-5 రత్నాలు పెట్టుకొని, 4 కంకణాలు కట్టుకొని, ఎంత విభూతి పెట్టుకొని, పెద్ద బొట్టు పెట్టుకొని, గంభీరంగా ఇంతలా ఉండి, మీరు నల్ల దారం కట్టుకుంటే మీకు శ్రేయస్కరం, శనీశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుకుంటారు అని చెప్పగానే నమ్మడం అనేది కరెక్ట్ కాదు. ఇది సూడో నాస్తికులకి మనం ఇచ్చేటువంటి ఒక అస్త్రం. ఇది మూఢనమ్మకం. ముంజేతి కంకణం ఉంది, విశ్వేత్తాతే సవనే సుప్రభాఛాయాతి కర్ధ భగవన్నింద్ర సున్వతే అని ఒక మంత్రము చేత ఈ యొక్క స్వామి బలిని విష్ణుమూర్తి ఎలాగైతే ప్రేమతో, పాశంతో తన యొక్క బంధిగా ఉంచుకున్నాడో అలాగే నీకు రక్షగా ఉంచుకున్నాడు విష్ణుమూర్తిని. నిన్ను నేను రక్షగా ఉందని చెప్పేసి ఈ యొక్క దారాన్ని ముంజేతి కట్టుకోవడం ధైర్యానికి, ప్రతీకకి, నీకు నిరంతరం గుర్తు చేస్తుంది నేనున్నాను అన్నటువంటి భావనతో ఈ కంకణం పనికి వస్తుంది. దాన్ని కాస్త తీసుకెళ్ళి మోకాలు కింద కట్టుకుంటేట. కాబట్టి ఇవన్నీ కూడా శనీశ్వరుడికి, అంటే శనీశ్వరుడిని కాళ్ళ దగ్గర పెట్టుకుంటారా? అంటే కాళ్ళ దగ్గర ఉండడానికి ఏమైనా అసిస్టెంటా, లేదా నీకు సేవ కూడా? నాకు అర్థం కాల. కాబట్టి అటువంటి పిచ్చి పనులు చేయడం వల్ల శనీశ్వరుడి యొక్క నెగిటివ్ ఎనర్జీ మీరు పొందుకుంటారు. ఆయన ప్రభావాన్ని పొందుకొని మీకు ఏ పని కాదు, ఏ పని కూడా అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి.
నల్లదారం ఎవరు కట్టుకోవచ్చు అనే విషయం కాదు, అసలు కట్టుకోనేకూడదు. నల్లదారం ఎక్కువటువంటి ప్రయోజనం లేదు, అది ముంజేతి వరకు మాత్రం ఉండాలి. కొంతమంది కాశీ దండగా మెడలో వేసుకుంటారు, అంతవరకు తప్ప మగవాడు నడుము కట్టుకుంటాడు. ఎందుకు నడుము కట్టుకునే ఆచారం ఉంది, అది పటుత్వాన్ని మనకి బ్రహ్మాండం కలిగిస్తుంది కాబట్టి నడుముకి ముడతాడు కట్టుకోవాల్సిందే. ఈ విషయాన్ని గమనించుకొని నల్లదారం పిక్కల కింద కాకుండా శనీశ్వరుడు అనుగ్రహం పొందాలనుకో సరే ముంజేతి కట్టుకోండి, తప్పకుండా మీకు అనుకూలం ఉంటుంది. భగవంతుడి కృపాకటాక్షలు పొందుకోవచ్చు అనే విషయాన్ని గుర్తించండి. ఎవరు కట్టుకోవాలంటే ఎవరైనా కట్టుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు ఎడమ చేతికి, పెళ్ళి అయిన వాళ్ళు ఎడమ చేతికి, పెళ్ళి కాని వాళ్ళు కుడి చేతికి, మగవాళ్ళు ఎవరైనా కుడి చేతికే ఈ ముంజేతి కంకణం కట్టుకోవాలనే విషయాన్ని గుర్తించండి. చాలా మందికి మధ్య ఫ్యాషన్ సార్, రోగం ఉన్నవాడికి అది వేరే విషయం అనుకోండి, రోగం ఉంటే వేరే విషయం. మరి ఒకప్పటి కాలంలో కూడా రోగం ఉండేది చాలామందికి, కానీ ఆ రోగాలు ఇప్పుడు కొత్త కొత్త రోగాలుగా మారిపోయినాయి. ఇంట్లో ఒక రోగం ఉంది మంచివాడికి కూడా, పెద్ద పెద్ద ఇళ్లలో గొప్ప వాళ్ళం ఏమనుకో చెప్పే వాళ్ళకి కొన్ని రోగాలు ఉన్నాయి. ఏమిటంటే అది చెప్పులు వేసుకొని ఇల్లు మొత్తం తిరగడం. ఇల్లు అనేది దేవాలయం, ఇల్లు అనేది దేవాలయం. దేవాలయంతో సమానం ఇంటిలో చెప్పులు వేసుకొని తిరగకూడదు. కాదండి లోపలే ఉంటాయి చెప్పులు, లోపల చెప్పులు లోపలనే, బయట చెప్పులు బయటనే. నువ్వు చెప్పులు లేకుండా తిరగడం, బయట తిరగడమే చెప్తుంది శాస్త్రం, ఆయుర్వేదం అది చెప్తోంది. ఒరే నాయన, నువ్వు బయట వాకింగ్కి వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళరా, నేల మీద నడువు, మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువగా ఉంటుంది, గురుత్వాకర్షణ బాగా ఉంటుంది. ఈ యొక్క మట్టిలో ఉండేటువంటి కొన్ని రకమైనటువంటి ధాతువులు శరీరాన్ని అనుకూలంగా మారుస్తాయి, కాబట్టి చెప్పులు లేకుండా నడవమని చెప్తుంది శాస్త్రం. అది కాస్త ఇంటిలో కూడా చెప్పులు వేసుకొని తిరగడం అది ప్యాషన్. బెడ్రూమ్లో ఒక చెప్పులు, బాత్రూంలో ఒక చెప్పులు, వంటగదిలో ఒక చెప్పులు, ఎక్కడ కూడా చెప్పులమయం అయిపోయింది. చెప్పులు అనేవి శనీశ్వరుడు యొక్క రాహుకి కేతువుకి కారణమవుతాయి. అటువంటి వాటిని మనము ధరించి రోజు ఆ శనీశ్వరుని రాహుని మనం వెంట పెట్టుకొని తిరుగుతున్నాం. కాబట్టి అటువంటి చెప్పులు ఇంట్లో వేసుకొని తిరగడం వల్ల సమస్త దరిద్రాలు అంటుకుంటాయి. మాకు ఆల్రెడీ కోట్లున్నాయండి, నాడు కోట్లున్నాయి కాబట్టి సంపాదించిన వాళ్ళకి వాళ్ళ కోటీషులాగా సినిమా హీరోల్లాగా మేము కూడా ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతాము, మా ఇష్టం అనేటువంటి విషయంలో వాళ్ళకి తరిగే దెబ్బలు వాళ్ళకి ఉంటాయి, వాళ్ళకు వచ్చే నష్టం వాళ్ళకి ఉంటుంది. వాళ్ళ ఇళ్లల్లో ఉండేటువంటి వైవాహిక విచ్ఛిన్న స్థితి మనం తెలుసుకున్నదే. కాబట్టి ఇవన్నీ కూడా మనము వాళ్ళలో ఉండేటువంటి గొప్పతనాన్ని చూస్తున్నాం మనం. అది కాదండి, ఇంట్లో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ప్రారంభ కర్మలు కూడా ఉంటాయి. కాబట్టి రాహు కేతు శనిశ్వరుడికి విధమైనటువంటి చెప్పుల్ని మనం ఇంట్లో ధరించకూడదు. ఇల్లు అగ్నిదేవుడితో సమానం, వంటింట్లో అగ్నిదేవుడు ఉంటాడు, పడక గదిలో నైరుతి ఉంటాడు, అలాగే వాయువ్యంలో వాయుదేవుడు ఉంటాడు, ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు, నది గర్భం అంటే గృహ గర్భంలో మనకి ఇంద్రాది దేవతలు, ఈశ్వరుడు ఉంటాడు, విష్ణుమూర్తి ఉంటాడు. కాబట్టి ఇల్లు మొత్తం కూడా సమస్త దేవతా నిలయం కాబట్టి ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగకూడదు, అది నష్టాన్ని కలిగిస్తుంది, పాపాన్ని కలిగిస్తుంది. ఆ విషయాన్ని గమనించుకొని ఇంట్లో చెప్పులు లేకుండా తిరగండి, అది మంచిది, శుభం కలుగుతుంది. మరొక సందేహము, ఉప్పుని అప్పుగా ఇవ్వకూడదా? ఇందాకే చెప్పుకున్నాం మనం, ఉప్పు పప్పు అని తెచ్చుకోదని. కాబట్టి ఉప్పు అనేది తప్పకుండా మనకి ముప్పుని కలిగిస్తుంది, ఉప్పు రుణాన్ని పెంచుతుంది. కాబట్టి ఉప్పుని అప్పుగా తెచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. అంటే వెంటనే ఇచ్చేయచ్చు, పక్క వాళ్ళ దగ్గర అక్క వదిన తీసుకొని అక్క పప్పు ఉప్పు అని తీసుకొని వెంటనే ఇచ్చేసే ప్రయత్నం చేస్తే చాలా మంచిది తప్ప ఉప్పుని దానంగా తీసుకోకండి. కాబట్టి దానం తీసుకు ఏదైనా నష్టమే కలుగుతుంది. కాబట్టి ఉప్పు అనేది కాస్త రుణాన్ని పెంచుతుంది కనుక ఉప్పుని తీసుకోకూడదని చెప్తారు. జాగ్రత్తగా ఉంటే మంచిది. శుభమస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ. For more videos like this, subscribe Big TV channel.